నమస్తే అండి అందరికీ. ఈరోజు నేనొక మంచి రెమెడీతో మీ ముందుకొచ్చాను. ఇది రెమెడీ అనుకోవచ్చు, లేదంటే స్విచ్ వర్డ్ అయినా అనుకోవచ్చు. అదేంటి అంటే మీకు మంచిగా అబండెన్స్ రావడానికి, వెల్తీగా ఉండడానికి, అంటే డబ్బులు బాగా రావడానికి, డబ్బులు బాగా మీ చేతి నిండా డబ్బులు రావడానికి, అలాగే ఇంట్లో ఏ సమస్య లేకుండా, డబ్బుల కొరత లేకుండా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి తీరిపోవడానికి ఒక మంచి రెమెడీ చెప్తాను. అది ఏంటి అనంటే, ఒక నంబర్ అనేది మనం ఎప్పుడూ అనుకుంటూ ఉన్నా కూడా, లేదంటే మనం పడుకునేదానికి ముందు ఆ నంబర్ అనేది రాసుకుంటూ ఉన్నా కూడా చాలా మంచిది. ఆ నంబర్ ఏంటి అనేది నేనిప్పుడు మీకు చూపిస్తాను. ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు. కానీ నేను చెప్పే విధానంగా మీరు చేస్తే తప్పకుండా మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు. బిజినెస్‌లో ఏదైనా నష్టాలొస్తుంటే తప్పకుండా లాభాలొస్తాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అప్పులు ఏవైనా ఉంటే అన్నీ కూడా తీరిపోతాయి. అది ఏంటి అంటే జిబు కాయిన్స్. దీన్ని జిబు కాయిన్స్ అంటారండి. ఇది మీకిక్కడ కనిపిస్తూ ఉంటుంది. 808520 741 ఈ నంబరు ఉన్న జిబు కాయిన్స్ అంటారు దీన్ని. జిబు కాయిన్ అంటారండి. ఇది ఏంజెలిక్ నంబరు సింబల్. సో, సింబల్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ తిప్పితే ఇక్కడ చూడండి ఇది సింబల్. ఇది అబండెన్స్ అంటే ఐశ్వర్యానికి గుర్తు, అదృష్టానికి గుర్తు. ఎవరి ఇంట్లో అయితే ఇది ఉంటుందో, ఈ కాయిన్ పెట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో డబ్బుకు సమస్య అనేది ఉండదు. డబ్బు కొరత ఉండదు. ఎటువంటి ప్రాబ్లమ్ అంటే డబ్బు విషయంగా ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా తీరిపోతుంది. అలాగే ఈ నంబర్ అనేది మీరు ఎప్పుడూ కూడా నైట్ పడుకునే ముందు ఒక బుక్‌లో రాసుకుంటూ రండి. అంటే ఒక 54 టైమ్స్ కానీ, 58 టైమ్స్ కానీ మీరు రాసుకుంటూ, చెప్పుకుంటూ రాసినారంటే మీకు ఎటువంటి సమస్య ఉండదు. డబ్బుకి సమస్య ఉండదు. ఇది గ్రీన్ జేడ్ కలర్‌లో గ్రీన్ జేడ్ అనే స్టోన్ మీద ఉందండి. అలాగే పైరైట్ అనే దాని మీద కూడా ఉంటుంది. మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ పైరైట్. ఇది పైరైట్ స్టోను. దీని మీద కూడా ఇలాంటిది ఉంది. నేను యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు కూడా తెలియచేయాలని నేను చెప్తున్నాను. ఇది ఇంట్లో దేవుని రూమ్‌లో పెట్టుకోవచ్చు. అలాగే మీ వాలెట్‌లో ఒకటి పెట్టుకోండి. అలాగే మీరు క్యాష్ ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ లాకర్‌లోను, లేకపోతే బిజినెస్ దాంట్లోనూ పెట్టుకోవచ్చు. అలాగే ఇంకొకటి చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూడండి ఇది కూడా సేమ్ అదేనండి. ఆహ్, జేడ్ స్టోన్స్ లోపలున్నాయి. ఇలాంటిది కూడా దొరుకుతుంది ఆన్‌లైన్‌లో. సో, ఇది కూడా మీరు దేవుని రూమ్‌లో నేను పెట్టుకున్నానిది. ఆహ్, ఇవి ఇ ఇవి కాయిన్స్ మీరు ఎక్కడైనా పర్స్‌లో అట్లా పెట్టుకోవచ్చు. అలాగే పర్స్, వాలెట్‌లో తర్వాత క్యాష్ మనం ఎక్కడ పెడతామో లాకర్‌లోను, అలాగే అలాంటి చోట పెట్టుకోవచ్చండి. బిజినెస్ ప్లేస్‌లో అట్లా పెట్టుకోవచ్చు ఇది. సో, ఇది నేను దేవుని రూమ్‌లో ఒకటి పెట్టుకున్నాను. ఇవి కూడా ఒక కాయిన్ దేవుని రూమ్‌లో పెట్టుకోవచ్చు. అలాగే మీరు మీ డబ్బులెక్కడుంటాయో అక్కడ కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఇది 808 తర్వాత 520741 తర్వాత సింబల్. ఇది ఏంజెలిక్ నంబర్ అండ్ ఏంజెలిక్ సింబల్. అదృష్టానికి సంబంధించింది. ఐశ్వర్యానికి, అదృష్టానికి, వెల్త్‌కి అన్నిటికి ఇది సంబంధించింది. సో, జేడ్ అండ్ పైరైట్ కూడా కొన్ని దాన్లలో ఉంటుంది. ఇది పూజ గదిలో పెట్టుకుంటే మంచిది. నేను పూజ గదిలో పెట్టుకున్నాను. అందుకే గంధము, కుంకుమ పెట్టాను. అలాగే ఆ నంబర్‌ని అంటే 808520 741 అనే నంబర్‌ని మీరు రోజు నైట్ టైమ్ పడుకునే ముందు రాసుకోవచ్చు. దాన్ని ఎలాగైనా రాసుకోవచ్చు. గ్యాప్ ఇచ్చి రాసుకోవాలి. నేను రాస్తున్నాను చూడండి. నైట్ టైము రాసుకోవాలి. ఇలా గ్రీన్ కలర్ ఇంక్‌తో రాస్తే మంచిదండి. మీకు చెప్తామని నేను పాటిస్తున్నాను. మీకు కూడా తెలియజేస్తామని నేను చెప్తున్నాను. అలాగే మీరు గ్రీన్ ఇంక్‌తో మీరు లెఫ్ట్ హ్యాండ్ మీద కూడా రాసుకోవచ్చండి. ఈ లెఫ్ట్ రింగ్ ఫింగర్ మీదైనా రాసుకోవచ్చు. ఆ నంబరు 520 అనేది రాయొచ్చు. ఇక్కడ 741 ఇవంతా కూడా అదృష్టానికి సంబంధించింది. కుబేర లక్ష్మికి సంబంధించింది ఈ నంబర్‌లో. ఒక్కొక్కటి ఒక్కొక్కదానికి సంబంధించింది. అంటే 741 అనేది లక్ష్మీదేవికి సంబంధించింది. 520 అదృష్టానికి, ఐశ్వర్యానికి, అబండెన్స్‌కి సంబంధించింది. కాబట్టి మీరు ఎడమ చేతి మీద ఎక్కడ రాసుకున్నా కూడా పర్వాలేదు. ఈ సైడ్ కానీ, ఇట్లా రింగ్ ఫింగర్ మీద గానీ, ఇక్కడ గానీ ఎక్కడైనా రాసుకోవచ్చండి ఆ నంబరు. సో, రాసుకున్నారంటే మీరే గమనిస్తారు మార్పును. డబ్బులు
ఫ్లో అనేది ఏ విధంగా వస్తుంది అనేది మీకే తెలిసిపోతుంది. సో, ఆ విధంగా చేసుకొనేసేసి మీరందరూ కూడా డబ్బుల ప్రాబ్లమ్ ఏది లేకోకుండా చాలా డబ్బుల ప్రాబ్లమ్‌తో ఉంటారు గదా! అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను. తప్పకుండా మీరు ఇలాంటివి ఈ రెమెడీ చేసినారంటే ఇది రెమెడీ ప్లస్ స్విచ్ వర్డ్. సో, ఈ విధంగా చేసినారంటే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. మీ డబ్బుల సమస్య తీరిపోతుంది. రుణ సమస్య తీరిపోతుంది. ఎటువంటి డబ్బుల విషయంగా ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా తీరిపోతుంది. ఇలా చేసుకోండి. ఓకేనా? ఈ వీడియోని సేవ్ చేసుకొని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సమస్యలు ఉండే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అఫర్మ్ చేయాల్సింది ఏంటి అనంటే, మీరు ఈ అదృష్టం అంతా నాదే. బిజినెస్ అయితే నా బిజినెస్ లాభాలలో నడుస్తోంది. నాకు డబ్బుల సమస్య ఏది లేదు. నా డబ్బు సమస్య తీరిపోయింది. హ్యాపీగా ఉంది. నాకు కావాల్సినంత డబ్బు నా దగ్గరికి వచ్చేసింది. డబ్బు సమస్య తీరిపోయింది అనేసి మీరు అఫర్మ్ చేసుకోండి. నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, అఫర్మ్ చేసి కామెంట్ చేయండి నాకు. ఓకే. ఈ నెంబర్‌ని మీరు ఏంజెల్ నెంబర్ కాబట్టి ఇది కూడా నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. 8085207441 అనేది మీరు నాకు కామెంట్స్‌లో కూడా తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.